మన రేవంత్ రెడ్డి రావడం వల్ల మాకేం మంచి జరగడం లేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు, మరి ఆయన ఏం ఆలోచిస్తుండేందో కానీ గరీబోలో ఎంట పడుతుంది. ఒక లేడీస్ మా ముందర కూర్చోమంటే కూర్చోరు మా ఆటోలలో, మరి వాళ్ళ బండ్ల మీద అయితే కూర్చొని వెళ్తారు. ఎందుకంటే ఏమన్నా అంటే టైం సేవ్ అవుతుంది, అమౌంట్ తక్కువ ఉంది. వాళ్ళకు మాకు తేడా ఏముంది తెలుసా, 30 రూపాయలే తేడా. ఇప్పుడు 1,00,000 రూపాయలు శాలరీ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఒక పికప్ చేసుకొని డ్రాపింగ్ పికప్ చేస్తారు. మినిమం వాడు పార్ట్ టైం కూడా ఒక 1,000 రూపాయలు 2,000 సంపాదిస్తారు వాళ్ళు. మాకు 6 లక్షల ఆటో ఉన్న వాళ్ళు కూడా 1,000 రూపాయలు సంపాదించలేకపోతున్నాం. 20,000 వెహికల్ ఉన్నాడు 1,000 రూపాయలు సంపాదించుకుంటున్నట్టే, దానికి మాకు ఎంత తేడా ఉన్నది సార్. నా పేరు శ్రీనివాస్. మేము ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చాము. ఈ స్కీమ్ బస్సులు పెట్టడం వల్ల ఇక్కడికి వచ్చినా కూడా మరీ దారుణంగా మాకు స్కీమ్ బస్సుల వల్ల ఇక్కడ కూడా ఎఫెక్టు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళ కూడా ఒత్తిడి బాగా అయింది, జరగడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రాంగ్ రూట్లో వస్తారు అని అడుగుతున్నారు, కానీ మరి ఇక్కడ ఎందుకు రాంగ్ రూట్లో వస్తున్నామని ఎవరు పట్టించుకునేది లేదు. మరి మేము ఏమన్నా అన్నామంటే అది మాకు తెలియదు రాబోయ్, ఏమన్నా ఉంటే మీరు అక్కడ మీరు చూసిపోవాలి అది ఇది అని చెప్పి మా మీద ప్రాబ్లం ఫేస్ చేస్తారు. చాలాన్లు కూడా కట్టకపోతే కీలు గుంజుకున్నారు. ఇంతకుముందు ఆటోలు కూడా లోపల పిఎస్లో పెట్టడం జరిగింది. ఫైన్లు కట్టేంత వరకు బండ్లు వదలకపోవడం జరిగింది. మరి ఇప్పుడు కోర్టు స్టే ద్వారా అది బాగానే ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చాక ఇంకా వీళ్ళకు మరి వాళ్ళకు ఫోర్స్ పెడుతున్నారు, వాళ్ళకు కూడా చేయాలని వాళ్ళకు బాగా పెట్టడం వల్ల వాళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారు. ట్రాఫిక్ వాళ్ళు కూడా అదే అంటారు, బాబు మేము మీకు దుస్మాన్ కాదు, మాకు పైనుంచి ప్రెషర్ ఉన్నది, మీరు తప్పు చేస్తారు, మాకు వెయ్యాలి చాలా అని అంటున్నారు. పైనుంచి అధికారులకు ఒత్తిడి ఉందని చెప్తారు వాళ్ళు కూడా. కాకపోతే ఏంటంటే 1,000 రూపాయలు 2,000 కట్టాలంటే మా వల్ల కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు మాకు పొట్ట గురించి కష్టపడడమే చాలా ఇబ్బంది ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఫైనాన్స్ వాళ్ళు కూడా చాలా అప్పట్లాగా 2 ఈఎంఐలు 3 ఈఎంఐల వరకు టైం ఇస్తలేరు. 40 డేస్లో బండ్లు సీజ్ చేస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే మాకు ఫైనాన్స్లో వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఇంటి రెంట్లు అన్నీ చూసుకుంటే మాకు ఆటోలో ఉన్న దురదృష్టం ఎక్కడ లేదు. మన రేవంత్ రెడ్డి రావడం వల్ల మాకేం మంచి జరగడం లేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు, మరి ఆయన ఏం ఆలోచిస్తుండేందో కానీ గరీబోలో ఎంట పడుతున్నాడు. ఉన్నోళ్ళు ఎంట పడితేనన్నా ఏమన్నా ఉపయోగపడుతుంది. మేము రోడ్డు మీద బతకాలంటే మినిమం 1,000 రూపాయలు కష్టపడాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 1,000 రూపాయలు చేయాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంది. దాంట్లో పోలీస్ చాలన్లు, మళ్ళీ ఇంకోటి ఏంది ప్యాసింజర్ వల్ల కూడా ఒత్తిడి ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇక్కడ మాకు తొందర వెహికల్ వెళ్తలేవని వాళ్ళు ఓలా ఊబర్ బుక్ చేసుకుంటారు. ఓలా ఊబర్ వచ్చింది మంచిగానే ఉంది, పర్వాలేదు. నేను అనేది ఏంటంటే ఓలా ఊబర్లో కూడా రేట్లు పెంచాలని అనుకుంటున్నాం. మేము కూడా రేట్లు పెంచిండ్రు అనుకో మాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితుంది. మినిమం ఒక 20 రూపీస్ లేకపోతే 18 రూపీస్ అయినా చేయాలి. ఇప్పుడు నిన్న మాకు హైదరాబాద్లో యూనియన్ తరఫు నుంచి అందరూ స్టే చేసారు, బాగానే ఉంది. ఇంకోటి 2 వీలర్ ఓన్ ప్లేట్ వెహికల్స్ రావడం వల్ల మాకు ఇంకా చాలా ఇబ్బంది ఉంది. ఫస్ట్ మెయిన్ అంటే ఆర్టీసీ వచ్చింది ఓకే, వదిలేయండి గవర్నమెంట్ది, అది లేడీస్ పెట్టేయండి ఓకే సంతోషం, దాంట్లో మాకు ప్రాబ్లం లేదు. కానీ ఓన్ ప్లేట్ 2 వీలర్ 20,000 బైక్ కొని యూపీ ఎంపీ ఎక్కడెక్కడికి నుంచి వచ్చి వీళ్ళు ర్యాపిడో నడుపుతారు. వాళ్ళ వల్ల మాకు ఇంకా చాలా ఘోరంగా దురదృష్టమైంది. ఒక లేడీస్ మా ముందర కూర్చోమంటే కూర్చోరు మా ఆటోలలో, మరి వాళ్ళ బండ్ల మీద అయితే కూర్చొని వెళ్తారు. ఎందుకంటే ఏమన్నా అంటే టైం సేవ్ అవుతుంది, అమౌంట్ తక్కువ ఉంది. వాళ్ళకు మాకు తేడా ఏముంది తెలుసా, 30 రూపాయలే తేడా. మళ్ళీ మాకు కారు వాళ్ళకి ఎంత తేడా ఉంది, 30 రూపీసే. కాకపోతే ఇది ఏముందంటే కస్టమర్లకు బెనిఫిట్, వాళ్ళు తొందరగా వెళ్తున్నామని బైకులు బుక్ చేసుకుంటారు. ఒక్కరు ఉంటే 2-3 ఉన్నారనుకో ఆటో బుక్ చేసుకుంటారు, మళ్ళీ 4 ఉన్నారనుకో కారు బుక్ చేసుకుంటారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఒక్కరున్న ప్యాసింజర్ బాగానే ఉన్నది, కానీ మాకు ఇప్పుడు 3 కొంటపోయినా మాకు అదే పేమెంట్ ఇస్తుంది ఓలా ఊబర్ ర్యాపిడో. కాకపోతే తక్షణంగా ఓన్ ప్లేట్ వెహికల్స్ 2 వీలర్ తీసేయాలి. చేయాలనుకుంటే ట్యాక్సీ ప్లేట్లో చేయమనండి వాళ్ళకు కూడా. కాకపోతే మాకు 2 వీలర్ వల్ల చాలా ప్రెషర్ ఉంది. ఆర్టీసీ ఇంకా ఒక విధంగా నయం, 2 వీలర్ ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నది సార్. ఇప్పుడు 1,00,000 రూపాయలు శాలరీ ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఒక పికప్ చేసుకొని డ్రాపింగ్ పికప్ చేస్తారు. మినిమం వాడు పార్ట్ టైం కూడా ఒక 1,000 రూపాయలు 2,000 సంపాదిస్తారు వాళ్ళు. మాకు 6 లక్షల ఆటో ఉన్న వాళ్ళు కూడా 1,000 రూపాయలు సంపాదించలేకపోతున్నాం. 20,000 వెహికల్ ఉన్నాడు 1,000 రూపాయలు సంపాదించుకుంటున్నట్టే, దానికి మాకు ఎంత తేడా ఉన్నది సార్. ఇది మాకు ఇది కంట్రోల్ కావాలంటే ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళకి ఒకటే విన్నవించుకుంటున్నాం, మాకు వీలైనంత త్వరలో 2 వీలర్ తీసేయాలి. ఏదైనా ఇప్పుడు రాంగ్ రూట్లో వచ్చినామని ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు అకౌంట్లో టకా కట్ కావాలంటున్నాం. ఉన్న అకౌంట్లోనే డబ్బులు దిక్కలేక మేము అడక తింటున్నాం. ఉన్న ఏడ కట్ చేస్తే టకా అని ఆయనకు ఉండొచ్చు కోట్లలో, కానీ ఇక్కడ ఆటోలో వచ్చి చూస్తే తెలుసు ఆటో పరిస్థితి ఏంది. 5 రూపాయలు అన్నకు లైన్లో నిలబడి తింటున్నాం సార్ కడుపుకు ఆకలికి. అది కూడా హరే రామ హరే కృష్ణ వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు ఏదో ఇందిరామ వన భోజనాలు పెట్టుకున్నారు, మొన్నటి వరకు కేసీఆర్ పెట్టుకున్నాడు. కానీ హరే కృష్ణ వాళ్ళు చేసినంత సేవ కూడా చేయట్లేదు ఈయన రేవంత్ రెడ్డి. నిజం చెప్పాలా, హ్యాండ్స్ ఆఫ్ హరే రామ హరే కృష్ణ వాళ్ళ ఇప్పుడు ఎంతో మంది ఆటో డ్రైవర్లు రోడ్ల మీద కూర్చొని తింటారు సార్.